శుభమస్తు. శ్రీరామ జయం. కేదార గౌరీ వ్రతం ప్రారంభం చేయవలసిన రోజు ఈరోజు. అలాగే కార్తీక మాస ప్రత్యేకం దీపారాధన ఈనాటి మరి ఒక విశేషం. కృత్తిక నక్షత్ర మండల సమీపంలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణంగా ఈ మాసానికి కార్తీకం అన్న పేరు ఏర్పడింది. కార్తీక మాసం స్నానానికి ప్రతీక. అయితే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు కేదారీశ్వర వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని పాటించాలి అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కేదారీశ్వర వ్రతం ఏమిటి? ఈ వ్రత ప్రత్యేకం కేదారములు, మట్టి, భూమికి కేదారము అని పేరు. ఆషాఢ మాసంలో వర్షములు తొలకరి ప్రారంభమైన అనంతరం రైతులు ఈ సస్యఖండములు, భూఖండములు అన్నింటినీ కూడా పాడి పంటలు లభించే విధంగా మార్చుతూ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కాసింత విరామం తీసుకునే కాలం. సస్యములు పక్వానికి రావడానికి ముందు కొద్ది కాలం విరామాన్ని స్వీకరిస్తాయి. ఆ మొక్కలు ఎదగాలి, మొలకలు మొక్కలుగా మారాలి. ఆ విరామ కాలంలో కేదారములను పూజించాలి, భూమిని పూజించాలి. వ్రత కథ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ వ్రతం ఈ రోజుతో ప్రారంభం చేసి 21 రోజుల పాటు కొనసాగించాలి. కానీ అన్ని రోజులు ఈ వ్రతం చేయడం ఈనాటి కాలానికి కష్టం కనుక పలువురు ఒకే రోజున పాటిస్తున్నారు. అది ఈ రోజుననే చేస్తారు. కేదారీశ్వర వ్రతం ఈనాటి ప్రత్యేకం. ఈ రోజున ఈ వ్రతాన్ని పాటించే సమయంలో 21 వరుసలతో తొట్లే సిద్ధం చేసుకోవాలి. 21 పుష్పములతో ఈశ్వరుని పూజించాలి. విశేషం ఏమిటి ఈ వ్రతానికి అంటే మర్రి చెట్టు ఆకులు కుట్టి విస్తరిగా, వాగులో ఉన్న ఇసక మట్టి బియ్యంగా, మర్రి చెట్టు విత్తనములతో కూడుకున్న కాయలు మర్రి కాయలు వాటిని పోకలుగా, మర్రి చెట్టు ఊడలను వ్రతం చేస్తే చేతికి తోరం కట్టుకుంటాం కదా, రక్ష కట్టుకుంటాం కదా, ఆ తోరంగా భావన చేసి మట్టినే అక్షింతలుగా స్వీకరించి మట్టినే పూజించే వ్రతం కేదారేశ్వర వ్రతం. ఈ వ్రతంలో కలశంలో నీరు పోయాలి. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ ఈ మృత్తిక చేరి ప్రాణం లేని, కదలిక లేని విత్తనానికి ప్రాణం వచ్చేలాగా చేస్తాయి. దీపం వెలిగించడం అంటే అగ్నిని పూజించడమే, శ్వాస నియంత్రణ చేయడం అంటే వాయువును పూజించడమే, మట్టిని ఆధారం చేసుకుని పూజించడం అంటే భూఖండలాన్ని పూజించడమే, భూమండలాన్ని అర్చించడమే. అలాగే నీరు, నిప్పు, గాలి, మట్టి కన్నులు మూసుకొని విశ్వమంతా ఆవరించిన శక్తిని ధ్యానం చేయడం అంటే ఆకాశాన్ని పూజించడమే. పాంచభౌతిక తత్వాన్ని ఇక్కడ మనం కేదారేశ్వర వ్రతంలో చూడవచ్చు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చున్న సమయంలో భృంగినటి పార్వతిని వదిలి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయగా పార్వతి అడిగింది, కారణం తెలుసుకున్నది, అలిగింది, భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. 21 రోజుల అనంతరం పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి తన దేహంలో సగం శరీరాన్ని ఇచ్చాడు, అర్ధనారీశ్వరుడయ్యాడు. ఇది ఈ కేదారీశ్వర వ్రత కథ. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. భాద్రపద మాసంలో గణపతి పూజలో ఏ విధంగా 21 సంఖ్యలో పత్రాన్ని సమర్పిస్తామో అదే 21 సంఖ్య ఈ కేదారీశ్వర వ్రతానికి కూడా సంబంధించిన అంశం. తెలుసుకున్నాం, పాటిద్దాం. కేదారీశ్వర వ్రతాన్ని సశాస్త్రీయంగా 21 సంఖ్యతో దారములు సిద్ధం చేసుకుని తోరములుగా మార్చుకుని చేతికి కట్టుకుందాం. తీపి పదార్థాలు అరిసెలను 21 సంఖ్యలో పార్వతీ పరమేశ్వరులు ప్రీతికరంగా నివేదనగా సమర్పిద్దాం. ఆ దంపతుల అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.